అందగలుగుతూ ఉంటే దెన్ వీ విల్ టేక్ యాక్షన్. అక్కడదక్కడ ఆ గొడవ అక్కడ మీకు రిపర్కషన్స్ ఉన్నాయంటే అక్కడ మేము పట్టించుకోం కదా. అంటే పొలిటికల్ ఇష్యూ వల్ల వచ్చింది కాబట్టి దాంట్లో చేయరు. సేమ్ లైక్ అల్లు అర్జున్ ఇష్యూ కూడా, అంటే అది ఇండస్ట్రీ రిలేటెడే, నాట్ పొలిటికల్. దాని మీద అంటే కొద్దిమంది అన్నారు, ఎందుకంటే షారుఖ్ ఖాన్ అక్కడ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, కానీ మన ఇండస్ట్రీలో ఓపెన్గా అంటే గవర్నమెంట్స్ ఇట్లా అరెస్ట్ చేయకూడదు అని బాలీవుడ్ రెస్పాండ్ అయింది, కానీ మన ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్గా ఓపెన్గా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తూ రెస్పాండ్ ఎందుకు కాలేదు అని కొద్దిమంది క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఎవరో ఒక 2000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరంగా ఉంటూ ఉంటారు, మేము అందరం ఇక్కడే ఒకరొకరు మొహాలు చూసుకోవాలి. నేను అది కాదు, అజ్ఞానంతో ఏదో ఒకటి వాగేశారు అనుకోండి మన వాళ్ళు, అది మళ్ళీ రివర్స్ అవుద్ది. సో ఫస్ట్ బన్నీ అరెస్ట్ అవ్వడం, వీ గేవ్ అ బ్లాంకెట్ మెసేజ్ టు ఎవ్రీబడి. ఎవ్వరు జోకింగ్ మెసేజ్ వెళ్ళింది అందరు, ఆల్ మెంబర్స్కి. నో బడీ సపోజ్ టు టాక్. ద ఇండస్ట్రీలో ఎలక్టెడ్ మెంబర్స్ విల్ టాక్, ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్స్ విల్ టాక్. మెంబర్స్ ఎవరు దీని గురించి మాట్లాడడానికి వీలు లేదు, మీరు చేసే మేలు కన్నా హామ్ ఎక్కువ అవుద్ది, సో కీప్ క్వైట్ అండ్ మెసేజ్ పెట్టేశాం. అంటే ఆ సమయంలో మాట్లాడితే ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్య రిలేషన్ అంతే కదా, పాడయ్యే అవకాశం 100%. ఏదో ఒకటి మాట్లాడతారు, మీడియాలో ఎవరో ఒకరు దాన్ని సెన్సేషనలైజ్ చేస్తారు, అది ఫ్యాక్ట్ చెక్ చేసే వాళ్ళు ఉండరు. నెగిటివ్ న్యూస్, రాంగ్ న్యూస్ ఎక్కువ ఫాస్ట్గా క్యారీ అవుద్ది. ఆ భయంతో వీ సెడ్ డూ నాట్ డూ ఎనీథింగ్, రాంగ్ న్యూస్ వెళ్తుంది, ఈవెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ క్లియర్, ప్లీజ్ హోల్డ్ బ్యాక్ అని పంపించాం. సో అక్కడ బాలీవుడ్లో మాట్లాడిన పర్లేదు, కానీ ఇక్కడ ఆ సెన్సిటివిటీ దృష్ట్యా మీరు ఆర్డర్ ఇచ్చారు. ఎస్, సి బట్ ద థింగ్ ఇస్ దానివల్ల సిచ్యువేషన్ వర్సన్ కాలేదు, ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్. సి నో, యూ కెన్ నాట్, you will not and you should not fight against the government. మిస్అండర్స్టాండింగ్ ఉంటే క్లియర్ చేయడానికి ఇరుపక్కల మనం ప్రయత్నించాలి, కానీ యూ షుడ్ నాట్ ఫైట్. వాళ్ళు మాతో ఫైట్కి రారు, మేము వాళ్ళతో ఫైట్కి వెళ్ళకూడదు. వాళ్ళు మాత్రం ఎందుకు వస్తారండి మా పైకి? దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ వర్క్, వాళ్ళు చేయాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు చాలా ఉన్నాయి. బట్ ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ అట్లా వచ్చిందని మీ నుంచే, అంటే మీ ఇండస్ట్రీ బాడీస్ నుంచి చాలా అలిగేషన్ వచ్చింది. టికెట్ రేట్స్ విషయంలో 2-3 సంవత్సరాలు పెంచలేదు, ఇబ్బంది పెట్టారు. ఎఫ్డీసీ చైర్మన్గా అప్పుడు ఎవరున్నారో ద రాంగ్ రిప్రజెంటేషన్ వెళ్తారు. ప్రాపర్ రిప్రజెంటేషన్తో కానీ వెళ్ళుంటే థింగ్స్ వుడ్ నాట్ ఎస్కలేటెడ్ లైక్ దాట్. ఐ థింక్ చిరంజీవి వెళ్ళారు కదా, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వెళ్ళి వైఎస్ జగన్ కలిసారు. అవును, అప్పుడు దాని తర్వాతే కదా ది టికెట్ రేట్స్ ఓపెన్ అయింది, అంతా ఇదైంది. సో దే హ్యాడ్ టు రిప్రజెంట్, యూ రిప్రజెంటెడ్. దండం పెట్టించుకున్నారు చిరంజీవితో, అలాగే లేదు. ఆయన పెద్ద మనిషి తరహాగా ఆయన కుర్చీకి మర్యాద ఇచ్చారు చిరంజీవి గారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది, చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా. యూనో ఆ సిచ్యువేషన్కి ఎలా బిహేవ్ చేయాలో చేశాడు ఆయన. అంటే ఆ వీడియోని రిలీజ్ చేసి ఆయన అదే చెప్తున్నాను. ఫుల్ వీడియో రిలీజ్ చేస్తే అలా ఉండేది కాదు. కావాలని ఎవడో ఒకడు అలర్ట్ చేయడానికి ఆ బిట్ వీడియో వాళ్ళే ఎడిట్ చేసుకుని పాపులర్ చేస్తే అది ఎవరు. సీఎం ఆఫీస్ నుంచి రిలీజ్ వచ్చింది, అందువల్ల ఆయన చేతులు జోడించి నమస్కరించి ఫుల్ వీడియో చూడాలి కదా. ఫుల్ వీడియో రిలీజ్ అయింది కదా, ఆ బిట్టే కాదు కదా. పాపులర్ అయింది, ఆ బిట్ ఒకటే ఎడిట్ చేసి వైరల్ చేశారు. ఓకే, అంటే ఆ మీటింగ్కు కూడా మీరు వెళ్ళకపోవడం కూడా కొంత చర్చకు దారితీసింది. మోహన్ బాబును ఇన్విటేషన్ లేదా, లేకపోతే మోహన్ బాబును ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ఇన్విటేషన్ వచ్చింది, అది ఇక్కడి నుంచి రాలేదు. అప్పుడు మేము రాలేదు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా రాలేదని ఆ మిస్కమ్యూనికేషన్ ఉండకూడదని అప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా నన్ను పిలిపించారు అక్కడికి. ఓకే, అంటే అప్పటికి మీరు మా అధ్యక్షుడు కదా, బట్ దానిలో మీరు పార్ట్ కాకపోవడం వల్ల కూడా కమ్యూనికేషన్ లేదా, మీకు ఇవ్వలేదా, లేకపోతే ఇవి ఇచ్చిపోలేదా అని కూడా లేదు. అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది, ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల మేము వెళ్ళకపోవడం నేపథ్యంలో అప్పుడు మళ్ళీ మేము అప్పుడు పేర్ని నాని గారితో మాట్లాడని ఆయన వచ్చి మాట్లాడారు. దాని తర్వాత నన్ను ఇమీడియట్గా అక్కడికి పిలిచారు సీఎం ఆఫీస్కి. మిస్కమ్యూనికేషన్ అంటే సీఎం ఆఫీస్ నుంచి అక్కడి నుంచి క్లియర్గా ఉంది, ఇక్కడ ఇంటర్నల్గా మెసేజ్ పాస్ చేసినప్పుడు అది ముందుకు వెనక్కి. ఓకే, అంటే వీళ్ళ సైడ్ నుంచి మా ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్పుగా జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మిస్కమ్యూనికేషన్, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇచ్చుంటే మీరు కూడా వెళ్ళి దాన్ని చెప్పుండేవాళ్ళు డెఫినెట్గా. టికెట్ రైట్స్ ఏదైతే ఉందో పెద్ద సినిమాలకు ఇవ్వండి అని చెప్పి 100%. అన్నిటికన్నా ముందు సి కళ్యాణ్ గారు అన్నారు, ఎవరు కాదు ముందు విష్ణుని పంపించి అక్కడికి వెళ్ళి బాగా కూర్చోమానండి, అక్కడ పని అవుతుంది. చుట్టాం కదా, చుట్టూనే కాదు, ఇండస్ట్రీ నుంచి ప్రెజెంట్ ఇస్ ద కేస్ అంతే. ఇష్టపడతారా మిమ్మల్ని?